నీ కిడ్నీ మీ నాయనకి సరిపోదని చెప్పు ఉండారా ఏంది? అవునమ్మా, నా కిడ్నీ నాన్నకి మ్యాచ్ అవ్వదు అన్నారు. కానీ కంగారు పడాల్సింది ఏం లేదమ్మా, నేను చూసుకుంటాను. నాన్నకేమీ కాదు. అవసరం లేదు. నన్నెవ్వరూ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు ఆల్రెడీ నా రాత ఇంతే అని రాసిపెట్టాడు. ఆ రాతని మార్చాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అలా మాట్లాడకండి నాన్న. ఇంకెలా మాట్లాడమంటావురా? కన్న కొడుకు రక్తమే నా రక్తంతో మ్యాచ్ అవ్వలేదంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందిరా? ఇంకెవరిదైనా ట్రై చేద్దాం నాన్న. కన్న కొడుకే కిడ్నీ ఇవ్వలేనప్పుడు వేరెవరైనా ఎందుకు ఇస్తారు? వద్దు. షట్. అబ్బోడేదో ప్రయత్నం చేస్తా అంటా ఉండాడు కదయ్యా. వద్దు వైజయంతి. నా కోసం ఎవరు ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా వాళ్ళ దగ్గరకు వచ్చి నా బ్లడ్ గ్రూప్ మా నాన్నగారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదని చెప్పగలరు. ఇది మరీ బాగుంది. కన్న కొడుకు కిడ్నీనే మ్యాచ్ అవ్వనప్పుడు నీదెలా అవుతుందనుకుంటున్నావు? దాందే ఉంది, టెస్ట్ చేయించుకుంటాను. మ్యాచ్ అవుతుంది అంటే డొనేట్ చేస్తాను. నువ్వలా చేయటానికి జగదాత్రి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోవడానికి నా భర్తేం దొంగతనం చేస్తాననట్లేదు. కిడ్నీ డొనేట్ చేస్తాను అంటున్నాడు. ఒకరి ప్రాణం నిలబెట్టడానికి ఎంతో ధైర్యం ఉంటే కాని ముందడుగు వేయలేను. అలాంటిది నా భర్త ముందడుగు వేశాడు. ఈయనతో 7 అడుగులు వేసినప్పుడే నేను అనుకున్నాను, ఈయన వేసే ప్రతి అడుగులో తోడుంటాను. నాకే అభ్యంతరం లేదు. అయినా మావయ్య ఈ వయసులో ఏం చేయాలి? రేపు మాపు పోయే మావయ్య కోసం నువ్వు కూడా రిస్క్లో పడతానంటే నేను చూస్తూ ఊరుకోను. చాలా బాగా చెప్పావు జగదాత్రి. బాబాయిని కాపాడుకునే అదృష్టం కన్నబిడ్డకు రాలేదు, కేదార్కొచ్చింది. మీ ఇద్దరిని చూస్తుంటే ఏ తల్లిదండ్రికైనా కేదార్ లాంటి కొడుకు ఉండాలి, ఏ అత్తమామలకైనా జగదాత్రి లాంటి కోడలుండాలని అనిపిస్తుంది.
కిడ్నీ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని భయవేస్తుంది. పిల్లలు పుట్టరేమో అని భయవేస్తుంది. ఒక కిడ్నీ ఉండటం చేత నువ్వేదైనా అనారోగ్యం పాలై మంచాన పడితే వద్దు కేదార్, వద్దు. నా లాంటి పాపిస్టోడి కోసం బంగారం లాంటి నీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుకోవద్దు. నీ కిడ్నీ నాకు అవసరం లేదు. నీ త్యాగాన్ని నేను భరించలేను. నన్ను నాకు మీరు నాన్నగా పుట్టండి, మీరు నాన్నగా పుట్టండి, నాన్నగా పుట్టండి. డాక్టర్, ఈయనకి నేను కిడ్నీ ఇస్తాను. ఆయనకి మీరేమవుతారు? రక్త సంబంధీకులేనా? ఆయన్ని చూస్తూ ఉంటే మా నాన్నే గుర్తొస్తున్నారు. ఆయన్ని చూసిన ప్రతిసారి మా నాన్నలానే అనిపిస్తారు. మాది రక్త సంబంధమో కాదో చెప్పలేను గాని అంతకన్నా ఎక్కువే అని చెప్పగలను. అయినా ఈయన గారి కొడుకు కొత్త డోనర్ కోసం ట్రై చేస్తున్నాడు కదా, ఆ డోనర్ని నేనే అనుకుని నా బ్లడ్ టెస్ట్ చేయండి డాక్టర్. చేస్తాం, కానీ అప్లికేషన్లో ఆయనకి మీరేమవుతారనే కాలం ఉంటుంది. అందులో ఏం రాయమంటారు? నా కిడ్నీ ఆయనకు సెట్ అయితే ఈ రోజు నుంచి మా ఇద్దరిది కూడా రక్త సంబంధం అవుతుంది కాబట్టి కొడుకు నన్ను రాసుకోండి, రాసుకోండి. ఓకే, మీరు వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసి బ్లడ్ శాంపిల్ ఇవ్వండి. టైం 5 అవుతుంది కాబట్టి రిపోర్ట్స్ కోసం రేపు రండి. అలాగే డాక్టర్. అలాగే. ఇందులో సైన్ చేయండి. అక్క పదండి వెళ్దాం. సరే సార్ వెళ్దాం పదండి. పదండి. యువరాజ్, కేదార్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇంతకాలం ఏ నిజమైతే బయటపడకూడదు అనుకున్నాను, ఆ నిజాన్ని బయట ప్రపంచానికి తెలియజేసేలా ఉన్నాడు. కేదార్ తెలియజేయాలని చూస్తే
సరిపోదు కదా యువరాజ్. వాడు హాస్పిటల్లో మా నాన్నని పట్టుకొని వాడి నాన్న అని చెప్పాడు. కొడుకు స్థానంలో నేను సంతకం పెట్టాల్సిన స్థానంలో వాడు సంతకం పెట్టాడు. మావయ్యని మా నాన్న అని కేదార్ అనుకుంటే సరిపోదు కదా యువరాజ్. మావయ్య కూడా అనుకోవాలి. నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హాస్పిటల్ అలా చెప్పడం నాకు అసలు నచ్చలేదు. వాడిని ఊరికే వదిలిపెట్టను. ఈరోజు వాడు అంతు చూడాలి. అమర్ది కంట్రోల్ చేసుకో, మామూలు వస్తున్నారు. కంట్రోల్. రండి మావయ్య గారు. జాగ్రత్త. నిదానం కూర్చో. మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అబ్బో? వద్దు వైజయంతి. అసలు ఎవడ్రాను హాస్పిటల్లో అందరి ముందు డాక్టర్కి నువ్వు మా నాన్న కొడుకు అని చెప్తున్నావు. అసలు ఎవడు నువ్వు? అసలు ఎవరికి పుట్టావో నీకైనా తెలుసా? అవును యువరాజ్నే. తన పుట్టలో వేలు పెడితే చిన్న చీమ కూడా కుడుతుంది. అలాంటిది వీడు నా కుటుంబంలో వేలు పెడుతున్నాడు. ఏకంగా మా నాన్ననే వీడి నాన్న అని చెప్పుకుంటున్నాడు. నేనెలా ఊరుకుంటాను? మా నాన్నను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నాకు మా నాన్న ఎంత ముఖ్యమో నా భార్యకి నేను అంతే ముఖ్యం. నేను కిడ్నీ ఇవ్వడం వల్ల నాకేమైపోతుందోనని, నాకు పిల్లలు పుట్టరేమోనని నా భార్య బాధపడుతోంది. తన బాధలో కూడా అర్థం ఉంది కదా డాక్టర్. మీరేం అనుకోకపోతే మా వాళ్ళ దగ్గరకు వచ్చి నా బ్లడ్ గ్రూప్ మా నాన్నగారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదని చెప్పగలను. అవసరమైతే యావదాస్తిని అమ్మైనా మా నాన్నని బతికించుకుంటాను. కోట్లు ఖర్చు పెట్టైనా మా నాన్నని కాపాడుకుంటాను. అంతేగాని నీలాంటి సాయంతో మాత్రం కాదు. మా మావయ్యకి కిడ్నీ దానం చేసి శాశ్వతంగా ఈ ఇంటికి బార్సుడైపోదామనుకుంటున్నావేమో. అవేమీ జరగవు. నా ప్రాణం పోయినా అలాంటివి మాత్రం జరగనివ్వను. ఆ మాట చెప్పడానికి నువ్వెవడ్రా అసలు? నా ప్రాణం ఎవరు కాపాడాలో, నాకు కిడ్నీ ఎవరు దానం చేయాలో చెప్పడానికి నువ్వెవడివిరా? నానా, నేను మీ కొడుకు నానా. బా యువరాజు నీ కొడుకు బా. ఎవరు ఎవరికి ఏమవుతారో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నీ తెలుసు. అయినా నన్ను బతికించాలి అంటే నా కొడుకే అయి ఉండాల్సిన అవసరం లేదు. కిడ్నీ ఎవరైనా దానం చేయొచ్చు అని డాక్టర్ చెప్పారు కదా. అది కాదు. ఈ ఇంట్లో నాకు కిడ్నీ దానం చేసే హక్కు, అర్హత మీలో ఎవరికీ లేదు. కేవలం కేదార్కి మాత్రమే. నీ కొడుకుని అని ఎన్నిసార్లు మొత్తుకుంటున్నావు? మరి హాస్పిటల్లో ఏమైందిరా నీ బుద్ధి?
నా రక్తం పంచుకొని పుట్టినా నీ కిడ్నీ నాకు సెట్ అవుదని తెలుసుకున్నావు. అదే హాస్పిటల్లో కేదార్ కిడ్నీ నాకు సెట్ అవుతుందని కూడా తెలుసుకున్నావు. ఇప్పుడు చెప్పరా, మీ ఇద్దరిలో నాకు ఎవరు అవసరం? ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇక్కడున్న వాళ్ళని మాత్రమే కాదు, బయట ప్రపంచంలో ఈ విషయం తెలిసిన ఎవరిని అడిగినా చెప్తారు నాకు కేదారే ముఖ్యం. కేదారే ముఖ్యం. కేదార్ గురించి మీరందరూ ఏమనుకున్నా పర్వాలేదు, నాకు మాత్రం నా ప్రాణం నిలబెట్టేవాడు నా బిడ్డే, నా బిడ్డే, నా బిడ్డే, నా బిడ్డే. వాడి ప్రాణాలు రిస్క్లో పడతాయని తెలిసినా కిడ్నీ దానం చేయడానికి ఒప్పుకున్నాడు. అంటే వాడు నా కొడుకే, నా కొడుకే, నా కొడుకే. కేదార్కి ఏం వయసు అయిపోయిందని తన లైఫ్ని రిస్క్లో పెట్టుకోవాలి? కేదార్కి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. అయినా కేదార్ తన జీవితం గురించి, తన ఫ్యూచర్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా నా జీవితం గురించి, నా ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. అంతకన్నా ఏం అర్హత కావాలి? ఏం అర్హత కావాలి? ఏం అర్హత కావాలి? ఏం అర్హత కావాలి? మీ అందరికీ తెలిసిన విషయమే అయినా మళ్ళీ చెప్తున్నాను, కానీ ఎంతమంది కొడుకులు తండ్రికి ప్రాణం పోస్తారు? నా కొడుకు నాకు ప్రాణం పోస్తాడు. ఇందులో ఎవ్వరు జోక్యం చేసుకున్నా నేను చూస్తూ ఊరుకోను. మీకేమైనా పిచ్చి పట్టిందా నాన్న? నేను మిమ్మల్ని గాలి కొదిలేయట్లేదు. మన ఆస్తులు అమ్మైనా కోట్లు ఖర్చైనా బ్రతికించుకుంటానని చెప్తున్నాను. అందులో మీకు కొడుకు ప్రేమ కనిపించట్లేదా నాన్న? వాడు ఎప్పటికీ మీ కొడుకు కాలేడు, కాడు కూడా. సుధాకర్ కొడుకు అంటే ఎప్పటికీ యువరాజు ఒక్కడే. ఎవరికి పుట్టాడో తెలియని అలగా వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ కొడుకు స్థానంలో కూర్చోబెడతానంటే నేను చూస్తూ ఊరుకోలేను. అన్నయ్య, వాడన్న మాటలో తప్పే ఉండదు. వాడన్న మాటలో తప్పే ఉందో వాడికి బాగా తెలుసు. అయినా కేదార్ కిడ్నీ దానం చేస్తాను అంటుంటే వాడి భార్య అడ్డుకోలేదు. అలాంటిది వీడెవడు అడ్డుకోవడానికి? వీడెవడు అడ్డుకోవడానికి? వీడెవడు అడ్డుకోవడానికి? వీడెవడు అడ్డుకోవడానికి?